టు 9+ బాక్స్ ఆఫీస్. సిల్వర్ స్క్రీన్ మీద మెరుస్తున్న ప్రతి స్టార్ స్టోరీ నుండి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న బ్లాక్ బస్టర్ హిట్స్ వరకు, రిలీజ్ ముందు హంగామా నుండి రిలీజ్ తర్వాత రికార్డ్స్ వరకు, సినీ ప్రపంచంలో జరిగే ప్రతి హాట్ అప్డేట్ ఇప్పుడు మీ ముందుకు మన 9+ బాక్స్ ఆఫీస్ లో. మరెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. 9+ బాక్స్ ఆఫీస్. 9+ బాక్స్ ఆఫీస్ లో ముందుగా ఇవాల్టి హెడ్లైన్స్. జయసుధ సహోదరి జయప్రద కాదంటూ మోహన్ బాబు సంచలన కామెంట్స్. విజయ్ రాజకీయ ప్రభంజనం, త్రిషా కళ నెరవేరబోతుందంటూ బండ్లన్న ట్వీట్ వైరల్. విజయ్ కు టాలీవుడ్ స్టార్స్ అభినందనలు, చిరంజీవి మహేష్ ట్వీట్స్ వైరల్. ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో M4M మోటివ్ ఫర్ మర్డర్. హైదరాబాద్ లో జరిగిన డైరెక్టర్స్ డే 2026 వేడుకల్లో సీనియర్ నటుడు మోహన్ బాబు చేసిన సరదా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేదికపై మాట్లాడిన మోహన్ బాబు, జయసుధ తనకు సహోదరి లాంటిదని, కానీ జయప్రద మాత్రం కాదంటూ కామెంట్స్ చేయడంతో అక్కడ సభా వాతావరణం అంతా క్షణాల్లో నవ్వులతో సందడిగా మారిపోయింది. దీనికి జయప్రద కూడా వెంటనే సరదాగా స్పందించడం అక్కడ హైలైట్ గా మారింది. అలాగే తన గురువు దాసరి నారాయణరావు గురించి మాట్లాడిన మోహన్ బాబు, తనను నటుడిగా తీర్చిదిద్దింది ఆయన్నేనని గుర్తు చేసుకున్నారు. ఇక ఈ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొనగా దర్శకుల సంఘానికి మోహన్ బాబు 15 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. సార్ రండి సార్, మీరు నిజంగా దాసనారాయణ గారు ప్రేమించే వ్యక్తులు, మీరు అక్కడే ఉండిపోయారు, నేను చాలా చూశాను. రియలీ అప్రిషియేట్ ఫర్ ఎవ్రీబడి. జయసుధ, థ్యాంక్ యూ అమ్మా. మనం కలిసి ఎన్నో పిక్చర్లు ఆయన చేశాం. ఈరోజుకి చరిత్ర ఉండిపోయేది. జయప్రద, నిన్ను గురించి చెప్పను కానీ జయసుధ నాకు సహోదరి, బట్ జయప్రద మాత్రం కాదు చెప్తున్నా. నైటు దాదాపు 4 o'clock AVM స్టూడియోలో 7 o'clock స్టార్ట్ చేశారు ఆయన ఉదయం. రాత్రి 4 గంటల వరకు షూటింగ్. అప్పుడు తను నేను లాక్కెళ్ళిపోవాలి. కృష్ణరాజు గారు హీరో. అల్లురామలింగ గారు వచ్చి, అయ్యా ఈ అమ్మాయిని ఎలా లాక్కెళ్తారు, ఏదైనా ప్రాబ్లం వస్తుంది కదా అన్నాడు. ఆ రోజు చెప్పిన డైలాగ్, ప్రతి ఊరికి ఒక దారి ఉంటుంది, ప్రతి దారికి ఓ అడ్డదారి ఉంటుంది, ఏ దారి నుంచి వెళ్ళినా ఊరు దాటిపోవడానికి దారి దొరుకుతుంది అని. దారి అనే దాని మీద కొట్టారు. హీ హాజ్ రిటర్న్. కాబట్టి బయట మీరందరూ ఫోటోలు తీసుకుని వెళ్ళిన డైలాగ్స్ అన్నీ ఆణిముత్యాలు లాంటి డైలాగ్స్. ఆనందింపజేసే రోజు కాదు, బాధాకరమైన రోజు. ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నామే కానీ లోపల బాధ, తండ్రి లాంటి వ్యక్తి పోయారే అనే బాధ ఈ జీవితం అంతా ఉంటుంది నాకు. ఎక్కడుండేవాడిని, ఎలా ఉండేవాడిని, ఎలా తీసుకొచ్చి పేరు మార్చి మోహన్ బాబుగా, ఒక విలన్గా, ఒక కమెడియన్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక హీరోగా, ఎస్ దిస్ ఈజ్ మోహన్ బాబు డైలాగ్ ఎలా చెప్పాలి అని నాకు నేర్పించినటువంటి వాడు సినీ తండ్రి, మా గురువు గారు దాసరి నారాయణరావు గారు. ఆయన గురించి చెప్పాలంటే ఒక పుస్తకం చెప్పచ్చు. తమ్ముడు భరద్వాజకు తెలుసు, మీ ఇద్దరు ఎన్నిసార్లు గురు దగ్గరికి పోయి ఆయన చేస్తున్న సేవల గురించి, ఆయన మాట్లాడుతున్న దాని గురించి. ప్రతి ఒక్కరూ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ మంచి దర్శకులు, రాని వాళ్ళు కూడా మంచి దర్శకులు. ఈరోజు బాల్కే హిందీ డైరెక్టర్ సార్, వీ ఫీల్ ప్రౌడ్. వెర్ ఈజ్ హీ? సార్, వీ ఫీల్ ప్రౌడ్. See, we don't have any partiality, South India, North India. We will feel proud to give you my father award for you. నేను నా గురువు గారికి ఎంత ఇచ్చినా రుణం చాలదు నా జన్మంతా. అటువంటి గొప్ప దర్శకుడికి మా యూనివర్సిటీలో, మోహన్ బాబు యూనివర్సిటీలో ఎవ్రీ ఇయర్ ఆయన తరఫున అక్కయ్య పేరుతో గోల్డ్ మెడల్ ఇస్తుంటాం స్టూడెంట్స్కి. అది జరుగుతుంది. అలాగే ఆయన బ్రతుకున్న రోజుల్లోనే
దాసరి యాజిటోరియం భారతదేశంలోనే, ఇది సెల్ఫ్ డబ్బా కాదు, భారతదేశంలో వన్ ఆఫ్ ద టాప్ యాజిటోరియం కట్టాం. 550 మంది కూర్చోవచ్చు. దాసరి యాజిటోరియం అని ఆయన గురువుగారు ఉన్నప్పుడే ఉండి, నా స్నేహితుడు సుశీల్ కుమార్ షిండే ఆయన వాళ్ళు వచ్చి ఓపెన్ చేశారు. ఆయన రుణం ఎప్పుడో తీర్చుకున్నాను అనుకుంటున్నాను, కానీ రుణం తీరదు. అది తల్లిదండ్రులు జన్మను ఎలా ప్రసాదిస్తే ఇచ్చే వాళ్ళని చూసుకున్నంత మాత్రం రుణం తీరదు. అది జన్మలకు ఉంటుంది, ప్రాణం ఉన్నంత వరకు తల్లిదండ్రులని. అలాగే గురుగారు కూడా. నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను, ఇప్పుడే అనిపించింది, బట్ నేను అనౌన్స్ చేస్తాను. బట్ నన్ను పిలిచి నాకు అవార్డు ఇవ్వద్దు. ఒక అవార్డు కోసం డబ్బిచ్చాడేమో మోహన్ బాబు అనుకుంటారు. నేను అసోసియేషన్కి 15 లక్షలు ఇస్తాను నేను. అది మీరు అది ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకుంటారా, ఎట్లా వేసుకుంటారా అన్నది శంకర్, నువ్వు ఆదిత్య వచ్చి కలెక్ట్ చేయండి. నన్ను ఫోన్ చేసి ఒకవేళ వేదిక మీద చెప్పి మళ్ళీ ఇవ్వకపోవచ్చాము. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ చారిత్రాత్మక విజయం సాధించాడు హీరో తలపతి విజయ్. విజయం వేళ హీరోయిన్ త్రిష పేరు కూడా హాట్ టాపిక్ గా మారింది. త్రిష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తోందన్న ప్రచారం జోరందుకుంది. ఈ సమయంలో కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మన బండ్లన్న, అదేనండి నిర్మాత బండ్ల గణేష్, త్రిష గురించి చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు అంతగనం బండ్లన్న ఏం ట్వీట్ చేశాడో ఆ వివరాలు ఆ స్టోరీలో ఒలుక్కేయండి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈసారి రాజకీయ వర్గాల్లోనే కాకుండా సినీ వర్గాల్లోనూ హాట్ టాపిక్గా మారాయి. అందుకు కారణం స్టార్ హీరో తలపతి విజయ్ ఎన్నికల బరిలో ఉండటం, అందున సీఎం క్యాండిడేట్గా ఉండటం, మే 4 తమిళనాడు ఎలక్షన్స్ రిజల్ట్ వేళ త్రిష పుట్టినరోజు కూడా కావటం. త్రిష పుట్టినరోజున ఆమెకు డైరెక్ట్గా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఇండైరెక్ట్గా కొందరు సెలబ్రిటీలు చేసిన ట్వీట్లు డీకోడ్ చేస్తే ఇక్కడ అంతర్లీనంగా ఏదో ఉందన్న మరో చర్చకు దారితీస్తోంది. త్రిష మే 4న తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం విజయ్ ఇంటికి వెళ్లారు. ఈ నేపథ్యంలో త్రిష రాజకీయ ఎంట్రీ ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందున గతంలో పాలిటిక్స్ తనకు ఇష్టమని, సీఎం అవుతానని త్రిష చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో త్రిషను ట్యాగ్ చేస్తూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. శ్రీ వెంకటేశ్వరుడి ఆశీస్సులతో మీ కల నిజం కాబోతోంది, కంగ్రాట్స్ త్రిష అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేయటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇక విజయ్ త్రిష మధ్య రిలేషన్ రూమర్లు, అలాగే సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు ఈ వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన హీరో విజయంపై టాలీవుడ్ స్టార్స్ స్పందిస్తున్నారు. చిరంజీవి నుండి మహేష్ బాబు వరకు పలువురు హీరోలు విజయ్ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మరి ఏ హీరో ఏమని ట్వీట్ చేశారో తెలుసుకోవాలి అంటే లెట్స్ వాచ్ ద స్టోరీ. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించడం సినీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మొదటి ఎన్నికల్లోనే అద్భుత విజయాన్ని సాధించిన విజయ్కు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా తన తోటి హీరోల నుండి కూడా విజయ్కు అభినందనలు అందాయి. ముఖ్యంగా టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి విజయ్ను ఉద్దేశిస్తూ, విజయ్ మొదటి ఎన్నికల్లోనే ఇలాంటి అద్భుతమైన విజయం సాధించినందుకు హృదయపూర్వక అభినందనలు అని, దీనికి విజయ్ అర్హుడని, అచంచలమైన ఫ్యాషన్తో, లక్ష్యంతో స్ఫూర్తినిస్తూ, నాయకత్వం వహిస్తూ విజయ్ సేవ చేస్తూనే ఉండాలని ఆశిస్తున్నానని, తమిళనాడు రాష్ట్ర ప్రజలకు విజయ్ అందించే ప్రజాసేవకు తన శుభాకాంక్షలు అని చిరంజీవి పోస్ట్ చేశారు. ప్రస్తుతం చిరంజీవి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తలపతి విజయ్కు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ పెట్టారు. మహేష్ బాబు విజయ్ను ఉద్దేశిస్తూ న్యూ బెంచ్ మార్క్ క్రియేట్ చేసి స్టన్నింగ్ విక్టరీ సాధించినందుకు విజయ్కి హృదయపూర్వక అభినందనలు అని అన్నారు.
ప్రజలు విజయ్పై ఉంచిన అపారమైన నమ్మకానికి నేటి విజయమే నిదర్శనమని, ఈ విజయం తమిళనాడుకు అర్థవంతమైన పురోగతిని అందిస్తుందని తాను ఖచ్చితంగా నమ్ముతున్నానని మహేష్ బాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. అలాగే రామ్ చరణ్ తేజ్, రవితేజ, సూర్య వంటి స్టార్ హీరోలు కూడా విజయ్ విజన్ను కొనియాడుతూ అభినందనలు చెబుతూ పోస్టులు పెట్టారు. అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ M4N8న ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో విడుదల కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ఇప్పటికే 25 దేశాల్లో 50కి పైగా అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో PVR ఇన్బాక్స్ ద్వారా విడుదలవుతోంది. అలాగే TFDA అధ్యక్షుడు విఎన్ ఆదిత్య, సీనియర్ డైరెక్టర్ వి సముద్ర ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో థ్రిల్లర్ మూవీస్ వస్తాయి. వై M4M? సో దానికి వి అప్లై టు ఆల్ ఫిలిం ఫెస్టివల్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. దీనికి 15 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ ఫిలిం లాస్ ఏంజల్స్ అండ్ బెస్ట్ డైరెక్టర్గా లండన్ ఫిలిం ఫెస్టివల్ అండ్ బెస్ట్ యాక్ట్రెస్గా నాకు న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్, హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్, బెస్ట్ మ్యూజిక్కి బ్యాక్గ్రౌండ్కి వచ్చింది. సో ఈ అవార్డ్స్ అన్నిటిని తీసుకొని అండ్ వీ డెబ్యూడ్ ఇన్ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లాస్ట్ ఇయర్ అండ్ వీ గాట్ అ స్టాండింగ్ ఓవేషన్ విత్ 25 country people who are all white people from different countries. వాళ్ళు ఆన్ రికార్డ్ వెళ్ళమంటే కూడా వెళ్ళకుండా ఫీడ్బ్యాక్ బాగుంది అని చెప్పి వెళ్ళారు. దాట్ మోహన్ వడ్లపట్ల గారు ఓన్లీ యూ మేడ్ ఇట్ హ్యాపెన్. ద స్క్రీన్ ప్లే, డైరెక్షన్, అంటే ఒక లో బడ్జెట్ మూవీ కూడా మాకు శక్తి ఉన్నంత వరకు దాన్ని హాలీవుడ్ లెవెల్కి తీసుకొచ్చేలాగా అలా స్క్రీన్ ప్లే కట్ చేయడం అదంతా కూడా అలా ఎగ్జిక్యూట్ చేశారు. సో మీ అందరూ ఆదరించి దీన్ని కంప్లీట్ వైరల్ మూమెంట్ చేయండి. ఐ వాంట్ దిస్ టు బికమ్ వైరల్ మూమెంట్ సో దట్ ఆల్ ఆడియన్స్ కమ్, ఎంకరేజ్ అండ్ కిల్లర్ని గెస్ట్ చేస్తే $1000 రివార్డ్ కూడా ఇస్తున్నాము. సో ఇట్స్ ఎ సస్పెన్స్ థ్రిల్లర్ మర్డర్ మిస్టరీ అండ్ ఒక క్రైమ్ ఇన్వెస్టిగేట్ జర్నలిస్ట్లో ఒక రాధా క్యారెక్టర్ లాగా నేను చాలా చాలా ఇన్వాల్వ్ అయ్యి కష్టపడ్డాను. అందుకని ఈ యొక్క సినిమాని దానికి చిన్న అని బ్రాండ్ వేయకుండా ఒక గొప్ప సినిమా అవుతుంది. గొప్ప మనస్సుతో తీశారు. వాళ్ళ ఆశయం మంచిది. ఇందాక ఆదిత్య గారు అన్నట్టు ఒక టైటిల్ని ఒక డైరెక్టర్కి దారాదత్తం చేయడం అంటే మామూలు విషయం కాదు. మరి మంచి ఆశయం, మంచి అభిమతం ఉన్న వాళ్ళు ఇండస్ట్రీలో ఉంటే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. కలకాలం ఎంతో మందికి అవకాశాలను ఇస్తారు. ఇందులో కొత్త వాళ్ళకు కూడా చాలా మందికి అవకాశం ఇచ్చారు మోహన్ గారికి మరి వాళ్ళందరి టీంకి. ఇంకొకటి అడబాల గురించి చెప్పాలి. అడబాల ఇప్పుడు ఎట్లయితే మోహన్ గారు 24 క్రాఫ్ట్స్లో ఏముందో అని తెలుసుకోవాలనుకున్నారో, అడబాల అన్ని క్రాఫ్ట్స్లో ఈవెన్ నాకు తెలిసి ఒక అసిస్టెంట్ రాకుంటే కూడా ఆ పాత్ర కూడా పోషించాడు ఆయన. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. ఏముండదండి, మనస్సులోని మాటను మంచి కోసం ఉపయోగిస్తే అది మనిషిని ఎక్కడో నిలబెడుతుంది. కాబట్టి అడబాల చాలా ఈ ప్రాజెక్ట్కి అసెట్ లాగా. సెకండ్, మోహన్ గారు ఉన్నా లేకున్నా మోహన్ గారి ఆశయాన్ని ఆయనలో తెచ్చుకొని ముందుకు నడిపించిన వ్యక్తి అడబాల అని నా అభిప్రాయం. సో మీరందరూ కూడా మంచి పెద్ద మనసుతోని ఈ యొక్క సినిమాని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇది ఇవాల్టి 9+ బాక్స్ ఆఫీస్ ఇంట్రెస్టింగ్ ఫిలిం అప్డేట్స్. రేపటి బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.